So, hello guys. Okay, this is our first trip. So, some so now I started from my PG and going to Secunderabad metro station. సో అక్కడ నుంచి మా ఫ్రెండ్స్ వస్తారు. అక్కడ నుంచి వాళ్ళు వచ్చాక వాళ్ళతో కలిసి కొంచెం టైం స్పెండ్ చేసి దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ 3కి ఉంది మా ఫ్లైట్. ఎర్లీ మార్నింగ్ 3కి ఉంది మా ట్రైన్. చూద్దాం అది త్రీకే వస్తుందో లేదో. డే బిఫోర్ ఎస్టర్డే అయితే 3కి రాలేదని అంటున్నారు. సో వీళ్ళు ఇప్పుడు మన చూతియా నెంబర్ అన్నట్టు, చూతియా నెంబర్ 1, 2, 3. సో వీడు కొంచెం మంచోడు, మన కోసం టికెట్స్ బుక్ చేశాడు. సో అలా ఉండవు అన్నట్టు మా దాంట్లో. సో ఎన్ని అవర్స్ డిలే ట్రైన్? ఎన్ని అవర్స్ డిలే? 1 అవర్. అంటే 1 అవర్ 3కి వచ్చే ట్రైన్ 4 అంటారు, అది 7కి వస్తుంది నాకు తెలుసు. సో ఫైనల్లీ వీఆర్ స్టార్టెడ్. ఇప్పుడు 3కి రావాల్సిన ట్రైన్ 4:40కి అలా వచ్చింది. సో మొత్తం బెడ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా సెట్ చేసుకున్నాము. సో ద నెక్స్ట్ షాట్ విల్ బి డెఫినెట్లీ ఇన్ విజయవాడ. So hello guys, we have finally reached Vijayawada. సో మ్యాటర్ ఏంటంటే సికింద్రాబాద్ లో 1 అవర్ 1.5 అవర్ లేట్ వచ్చింది ట్రైన్. దాని తర్వాత మధ్యలో కూడా చాలా లేట్ వచ్చింది. అండ్ ట్రైన్ లో బుకింగ్ లేని వాళ్ళు కూడా ఎక్కడం వల్ల నేను వీడియో షార్ట్స్ అసలు తీయలేకపోయాను. కొన్ని సీన్స్ అలా తీసాను, బట్ ఐ థింక్ అవేమంత బాగా రాలేవని అనుకుంటున్నాను. యా గుడ్. సో మేబీ ఇక్కడ నుంచి మేము హోటల్కి వెళ్తాము. హోటల్ నుంచి ఫ్రెష్ అప్ అయ్యాక విల్ సీ, కొంచెం సిటీని అలా ఎక్స్ప్లోర్ చేశాక చూస్తాము. బట్ టెంపుల్ ప్లాన్ విల్ బి ఆన్ 12th June ఓన్లీ. యా guys, we are back again in విజయవాడ. సో ఈరోజు మొత్తం మెస్సీ అయిపోయింది. ఎందుకంటే మేము మార్నింగ్ 10:30కి ఏమో దిగాము, బట్ మేము మళ్ళీ బైక్ రెంట్ తీసుకొని రూమ్ దొరకడం చాలా కష్టమైంది. ఎందుకంటే రేపు సీఎం ప్రమాణ స్వీకారం అని చెప్పి ఇక్కడ మొత్తం రూమ్స్ అని బుకింగ్ అయిపోయాయి. మేము అది కూడా అన్ఎక్స్పెక్టెడ్. అసలు మేము చూసినప్పుడు అన్నీ ఉన్నాయి, బట్ ఈరోజు మార్నింగే మొత్తం బుకింగ్స్ అయిపోయాయంట, 11th June రోజు మార్నింగే. సో అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. దానివల్ల ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రానే అయింది. అండ్ మళ్ళీ ఆ ట్రైన్ జర్నీ, అక్కడ నిద్ర లేకపోవడం, ఇటు ట్రావెల్, మళ్ళీ విజయవాడలో ఎండ మాత్రం చంపేస్తుంది, నిజంగా దారుణంగా చంపేస్తుంది. అదైతే గట్టిగా చంపేస్తుంది. సో అలా రూమ్ లో అలా ఒక గట్టి పవర్ న్యాప్ వేసేసాము. టైం అరౌండ్ 5 అవుతుంది. ఈ టైంకి బయటకు వచ్చాము. చూస్తున్నాము అలా కొంచెం సిటీ తిరిగి నైట్ ప్రకాశం బ్యారేజ్ అలా వెళ్ళి చూడాలి. ఇంకా అంబేద్కర్ స్టాచ్యూ వెళ్దామని ఈరోజు ప్లాన్. బట్ మేము వెళ్ళే టైం వరకు అది ఓపెన్ ఉంటుందా, క్లోజ్ ఉంటుందా, ఇంకా ఎలాంటి ఐడియా లేదు. లెట్స్ సీ. బట్ ప్రకాశం బ్యారేజ్ అయితే డెఫినెట్లీ వెళ్తాం. ఒక బైక్ రెంట్కి తీసుకున్నాము, ఇంకో బైక్ కోసం ట్రై. లెట్స్ సీ. ఓకే. So hello guys, today we are at Eat Street at Vijayawada. Oh my god, I didn't expect it. ఇంత బాగుంటది, ఇంత ఒక ఫుడ్ ప్లేస్ చూడండి ఎన్ని ఉన్నాయో. సో మారేడు మల్లి నేతి బిర్యానీ.
ట్రై చేయండి గాయస్. ఆల్ వెరైటీ అన్నమాట. మన దగ్గర చికెన్ మటన్ ప్రాన్స్ కూడా ఉంది. ఆహా రిటర్న్ లో. సో గాయస్ నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. ఫుడ్ లవర్స్ కి అయితే హెవెన్ ఇది. నిజంగా చెప్తున్నా, నేనైతే ఎక్స్పెక్టే చేయలేదు. మా ఫ్రెండ్ ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ గా ఇటు సైడ్ మార్నింగ్ బైక్ రెంట్ తీసుకోవడానికి వచ్చాడు. ఓకే 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 మొత్తం లేదు ఫుల్ వీడియో తీసుకొని వస్తా. రాత్రి బిర్యానీ ఓకే. సో గాయస్ ఏం లేదు అక్కడ జస్ట్ ఫన్ అంతే. కానీ మీరు ఫుడ్ ప్లేసెస్ అయితే చూడండి. ఇది ఏంటో నాకైతే అర్థం అవుతలేదు గాయస్. ఇది నాకైతే పిచ్చి లేసిపోతుంది. ఇక్కడ చిల్ బ్రో అంట కిడ్స్. ఇది విజయవాడలోనే మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అసలు ఇంత మంచి ప్లేస్ నాకు ఎవరు రికమెండ్ చేయలేడు ఏంటి ఇన్ని డేస్ అని. నాకు లేదు మొత్తం ఒకసారి వీడియో తీసుకున్నాక వస్తా, డెఫినెట్లీ వస్తా. ఏమో అన్ని ప్లేసెస్ కి వస్తా అని చెప్తున్నా. నేను తినేది మాత్రం సింగిల్ బిర్యానీ. నిధులో తింటారా? నాకు తీసుకొచ్చి ప్లేట్ పానీపూరి. పానీపూరి ఆరాధేమన్నా ప్రసాదం అలా తింటావు. నేను డ్యూయల్ క్యామ్ ఎందుకు స్విచ్ చేస్తున్నా అంటే ఈ ఫుడ్ ని అంతా చూసాక నేను చాలా పెద్ద షాక్ అయ్యాను. అందుకే నేను కెమెరా కూడా స్టేబుల్ చేయలేకపోతున్నా, అటు ఇటు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. కానీ నిజంగా చెప్తున్నా గైస్, ఈ ప్లేస్ అయితే నిజంగా హెవెన్ అసలు. కానీ ఇక్కడ ఇది అయితే నిజంగా అండర్ రేటెడ్ ప్లేస్ గైస్. ఇక్కడ ఫలూదా బండ్లు అయితే ఇంకా నాకు తెలిసి ఒక 100 ఉంటాయి. 100 ఫలూదా బండ్లు ఉంటాయి. ఈసారి మళ్ళీ విజయవాడ వస్తే ఫస్ట్ వచ్చే ప్లేస్ మాత్రం ఇదే. టెంపుల్కి వెళ్ళొచ్చాక ఫస్ట్ విజిట్ చేయండి ఈ ప్లేస్. ఈ స్ట్రీట్ ఎక్కడ అంటే జస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ దాటాక ఒక 200 మీటర్స్ అంతే ఈచ్ స్ట్రీట్. ఇఫ్ పాసిబుల్ నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఈచ్ స్ట్రీట్ ది, చూడండి. సో ఐ థింక్ ఇట్స్ ఎండ్ గైస్. ఇక్కడ వరకు ఐ థింక్ ఇక్కడ వరకే ఎండ్ అవుతుంది అనుకుంటా. ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంది, ఈజీలీ ఒక 1/2 కిలోమీటర్ అవుతుంది. చూడొచ్చు మీరు. నేతి చిట్టి చిట్టి ఇడ్లీలు. వావ్. సో గాయస్ ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము నేతి చిట్టి చిట్టి ఇడ్లీలు తింటున్నాము. టేస్టర్లు పెడితే కరిగిపోతుంది, పెడితే కరిగిపోతుంది కదా. ఇంకొకటి పెట్టాను రా, మరి మీరే తినేస్తారు. ఇంకో ప్లేట్ చెప్పు. అన్ని ఒక్కొక్క ట్రై చేద్దాం. ఇన్ని స్ట్రీట్ ఫుడ్స్ లో ఒక 10 అన్న ట్రై చేద్దాం మనం. ఓకే గాయస్, ఇంకొకటి అన్నట్టు. సో గాయస్ ఈరోజు అద్భుతం ఏంటంటే మా ఉపేంద్ర మోమోస్ ట్రై చేస్తాడు. ఫస్ట్ వాడు తిని ఎలా ఉందో చెప్తే వాడు బతుకుంటే మాకు సంబంధం, బతుకులేకపోతే నాకే సంబంధం లేదు. ఏదున్నా రాజుబాయ్ ఫోటోలు తీసింది చాలరా. నేను స్నాప్చాట్ లొల్లి. ఓకే ఇప్పుడు తింటున్నా. చెప్పు నీకేమన్నా అయితే ఎవరు బాధ్యులు ఏంటి అని చెప్పు. ఓకే బాగానే ఉంది కానీ చికెన్ తినలేదు. బాగా నువ్వు ఒక ఫుల్ మోమోని తింటే దీనికి యాక్చువల్ సైజ్ అట్లా టచ్ విత్ మైనస్ అండ్ గ్రేవీ, దాంతో టచ్ చేసుకొని తింటే యూ విల్ లైక్ ఇట్. ఇప్పుడు చెప్పేలా ఉన్నా మజానా? యా డన్. ఇది అయిపోయాక నెక్స్ట్ ఏదైనా వేరే కొత్త ఐటమ్ ట్రై చేద్దాం. మోమోస్ కాకుండా ఇక్కడ స్పెషల్ ఏది ఉంటుందో అది చూద్దాం.
ఒక అన్న ఏమన్నాడంటే బిర్యానీ తింటే మియా ఖలీఫా ఫ్రీ అంటారు. బిర్యానీ ఎవరికి కావాలి? వేరే ఫ్రీ అంటే సో దట్స్ ఫర్ టుడే గైస్. సో ఈట్ స్వీట్ అయితే డెఫినెట్లీ ట్రై చేయండి. ఇట్స్ ఎ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ విజయవాడ. ఆ లొకేషన్ వచ్చేసి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కొంచెం ఒక 200 మీటర్స్ వచ్చాక లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి, అస్సలు మిస్ చేయకండి. ఇక్కడ కొంచెం క్రౌడ్ ఉంది, రేపు ప్రమాణ స్వీకారం కాబట్టి అందరు తొందరగా పంపిస్తారు. ఐ కాన్ షూట్ హియర్. ఓకే టైం. సో హలో గైస్, మ్యాటర్ ఏమైందంటే నైట్ ఈట్ స్వీట్కి వెళ్ళాము. తర్వాత ఈట్ స్వీట్కి వెళ్ళాక ఇంకా చాలా టైర్డ్ అయిపోయాము. ఆ ఫుడ్ ఐటమ్స్ తిని అది దాదాపు 1.2 కిలోమీటర్స్ ఉంటుంది. అటు ఇటు నడిచేసరికి 2 కిలోమీటర్స్ అక్కడనే అయిపోయింది. టైర్డ్ అయ్యాము. 3:30కి అలారం పెట్టుకున్నాము, 4కి పెట్టాము, 5కి వేసాము కానీ లేవలే. 7:30కి అలా లేసాము. ఐ డోంట్ నో వాట్స్ టైం. 10 అయితే దాటిందని అనుకుంటున్నాను. 10 దాటింది ఆల్మోస్ట్. సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఫర్ ద టెంపుల్. బట్ బిఫోర్ దట్ మాకు ఆకలి చాలా వేస్తుంది. నిన్న అంత తిన్నాక కూడా ఆకలి వేస్తుందంటే మేము మనిషిమో మానవ మృగాలమో అర్థమవుతలేదు. తింటూనే ఉన్నాం. విజయవాడ వచ్చాకనైతే తింటూనే ఉన్నాం. దాదాపు మన ట్రావెల్ బిల్ కన్నా ఫుడ్ బిల్ ఎక్కాయలా ఉంది. సో అలా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ టిఫిన్ చేసి వీఆర్ గోయింగ్ టు టెంపుల్లో ఫైనల్లీ అరైవ్డ్ అట్ ఉండవల్లి కేవ్స్. సో నా బ్యాగ్ ఉంది కదా, అదే మొత్తం కేవ్, టోటల్ కేవ్ ఇదే సింగిల్ స్టోన్తో మొత్తం కట్టారు. సో సింగిల్ స్టోన్ ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా కట్టారు. లోపల ఎలా ఉందో కూడా చూద్దాము మనం. లెట్స్ గో. సో ఫైనల్లీ మనం లోపలికి వెళ్తున్నాము, చూద్దాం ఎలా ఉంటుందో. సో మాతో పాటు వాసు అండ్ ఉపేంద్ర. ఉప్పి నువ్వు ఫోన్లో మాట్లాడడమేనా వెళ్ళిపోవడమా లోపలికి? మరి రైట్. ద కేవ్ కొంచెం ఆడియో డిఫరెన్స్ రాకపోతుంది, ఎందుకంటే నేను ఇక్కడ ఈ బ్లాగ్ లో మైక్ యూజ్ చేయడం లేదు. మైక్ ఛార్జింగ్ అయిపోయింది. నా దగ్గర ఉన్న 2 మైక్స్ అయిపోయాయి. మనం బుద్ధి లేదు కాబట్టి మనం ఛార్జింగ్ పెట్టుకో. మనకి ఎప్పుడు సిటీ చూడాలి, ఎగరాలి, దుంకాలి అన్న ఉన్నాం. మనకు సోయి ఉండదు. బెడ్ లేదు, ఫస్ట్ ఇటు వెళ్ళి అటు పైకి ఎక్కాలి, అలా ఉంటుంది. చూద్దాం. నైస్. ఎస్, నేనేదో పాత గుహలు కదా ఏమన్నా ఉంటాయి, మంచిగా ఉంటాయి, యాంటిక్స్ ఉంటాయి కావచ్చు, చూద్దామని చెప్పి నేను వస్తాను. ఇక్కడ ఉంటే మన పెద్ద యాంటిక్స్ కనిపిస్తాయి. ఉప్పి, ఐ విల్ షో ద బెస్ట్ యాంటిక్. కమ్ హియర్. నో ఐ విల్ షో ద బెస్ట్. లేదు, నీకు ఒక బెస్ట్ థింగ్ చూపిస్తా. ఇట్లా నాతోటే ఉండు. ఓకే గైస్, మీరు కూడా చూడండి ఏమున్నదండి ఇక్కడ. శ్రీనివాస్ వెబ్ శ్రియా. ఓ ఇట్స్ ఫెంటాస్టిక్. శ్రీనివాస్ వెబ్ శ్రియా. ఇంకా రేవంత్, రితేష్, శ్రీ రితేష్, గణేష్, వాసు. ఓకే, మీరు బెస్ట్ ఫ్రెండ్స్. రాజ్ కుమార్, వాసు, రాజేశ్వరి. రాజ్ కుమార్, వాసు మా దోస్తులే. వాళ్ళు ఈయనే ఉన్నారు. వీడు ఎప్పుడు వచ్చి రాసింది అదే రాజేశ్వరి ఉన్నాం. వేరేట్లు కొత్తలో రామిరెడ్డి, జోష్న. పెళ్లి చేసుకుంటారు, మరి చేసుకున్నారో లేదో పెళ్లి అయితే నాకు డౌట్. నేను సర్వనాథం చేస్తాను. దీనికి కొత్త పెయింటింగ్ వేసింది అంటారా మీరు పెన్నుతో కలిపి. సుమా రాజేష్ 7/1/2024. ఓకే అన్న, జనవరిలో వచ్చిన పెళ్ళి అయింది అన్న మీద కాలేజ్ కావచ్చు. పెళ్ళి అవుతుంది. ఇంకా పైకి వెళ్దాం గైస్, చూద్దాం ఇంకేముందో. ఓకే, కొంచెం హైట్ లోనే ఉన్నాయి. మరి అప్పుడు పెద్ద ఉంటారు కావచ్చు, అట్లా కట్టుకున్నట్టున్నారు. కానీ అయితే డిజైన్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ వ్యూ, చాలా బాగుంది యాక్చువల్లీ. మీ షూ ద టోటల్ ఆర్కిటెక్చర్ ఆల్సో. అప్పట్లోనే ఎలా కట్టారు అసలు నాకు అర్థమవుతలేదు. హియర్ ఇట్ ఈస్.
నాకు తెలిసి ఇది ఉరవతల కట్టింది ఒకటే రీజన్ అనుకుంటా, ఫర్ ద బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ ఉన్న బిల్డింగ్ నుంచి మనం ఎంట్రీ అవుతాము. ఇటు రైట్ సైడ్ వెళ్తేనేమో ఉండవాలి కేవ్స్. నేను స్టార్టింగ్ చూపించడం మర్చిపోయాను యాక్చువల్లీ. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం హనుమాన్ కేవ్స్ అంటే వెళ్ళొచ్చు. నాకు కూడా తెలియదు అసలు ఈ ప్లేస్ ఉందని కూడా. లెట్స్ సీ, వెళ్దాము. ఓకే గాయ్స్, కేవ్స్ అని పెద్ద ఏం లేదు, నార్మల్గా ఇక్కడ ఒక హనుమాన్ విగ్రహం ఉంది అంతే. అంతకు మించి లోపలికి పోవద్దు, ఎందుకంటే ఇక్కడ లాస్ట్కి ఒక కేవ్ ఉంది, అక్కడ లవర్స్ ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు కానిస్తారు, మన పని మనం బ్లాగ్ తీసుకొని వెళ్ళిపోదాం. ఎందుకులే వాళ్ళని డిస్టర్బ్ చేయడం. ఓకే, యాజ్ నో మనం అయిపోయింది. కరెక్ట్గా క్యాప్చర్ అవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడైతే. డెఫినెట్లీ మ్యాక్సిమం టు బ్యాక్ వచ్చేసాను. నేను చాలా దూరం వచ్చే తీసాను ఇప్పటికైతే. యా, ఇట్స్ వెరీ గుడ్ లొకేషన్ అయితే అద్రిపోయింది. విజయవాడ వచ్చినప్పుడు అయితే టువర్డ్స్ బెన్ సర్కిల్ పోయేటప్పుడు ఉంది ఇది. నేను మళ్ళీ దీని లొకేషన్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. కానీ ఓన్లీ స్టాచ్యూ ఒక్కటే కాదు, ఏదో స్టాచ్యూ కట్టినా కాకుండా మొత్తం చుట్టూగా చాలా నీట్గా గార్డెన్ ఏరియా అయితే అద్రిపోయింది అసలు, నిజంగా చెప్తున్నా. అక్కడ ఏదో రాష్ట్రపతి భవన్లో చేసినట్టు అలాంటి ఫీల్ అయితే తీసుకొచ్చారు. ఆ 2 పికాక్స్ అయితే అట్రాక్షన్ వేరే లెవెల్, ఇంకా అసలు మాటల్లో చెప్పలేను. లెట్స్ సీ, ఇంకొన్ని పిక్చర్స్ తీసుకుందాం మనం. సో ఫైనలీ వి ఆర్ అట్ హైదరాబాద్. సో 2 days తర్వాత మళ్ళీ వచ్చాము. ఆ ట్రైన్లో కొంచెం షార్ట్స్ తీద్దాం అనుకున్నాను, బట్ వెళ్ళే అప్పుడు నేను ట్రైన్ జర్నీ అంత ఎంజాయ్ చేయలేదు. పడుకొనే ఉన్నాము, లేదా అంటే తిరుగుతూనే ఉన్నాము అని చెప్పి మొబైల్ మొత్తం పక్కన పెట్టి ఓన్లీ ట్రైన్ జర్నీకే ప్రిఫరెన్స్ ఇచ్చాను. సో కొన్ని షార్ట్స్ చూపిస్తాను. మేము వచ్చేటప్పుడు వాన పడింది, చాలా బాగా వచ్చాయి. అది ఇట్లా ఎండ్లో ప్లే చేస్తాను. సో ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో, ఆ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ హైదరాబాద్ వచ్చాక ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే బిర్యానీ తినాలి. లెట్స్ గో అండ్ ఈట్ హైదరాబాద్ బిర్యానీ. బాయ్.